ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రేషన్ షాప్స్ అంతా కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడే డీలర్ మీకోసం వెయిట్ చేస్తుంటాడు. అలాగే ఈవినింగ్ 4 నుంచి సాయంత్రం 8 వరకు కూడా డీలర్ ఉంటాడు. ఒక్క సాటర్డే అంటే శనివారం సెలవు. మళ్ళీ యాక్చువల్గా ఆదివారం పూట కూడా సేమ్ ఇదే టైంకి రేషన్ షాప్ తెరుస్తుంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ షాపులు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తాం. అట్లాగే 65 సంవత్సరాలు నిండినటువంటి ముసలి వాళ్ళకి కానివ్వండి, అలాగే వికలాంగులకు కానివ్వండి, నేరుగా డీలరే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క సరుకులు ఇచ్చేటువంటి సౌకర్యం కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు కల్పించారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మళ్ళీ తెలియజేస్తున్నాం, డీలర్లందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడ కూడా ఈ అక్రమాలని అంటే బియ్యాన్ని అక్రమంగా తరలించేటువంటి పరిస్థితి చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా కానీ చేస్తే ఎవరైనా ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయంలో రెవెన్యూ వాళ్ళు కూడా అంటే గతంలో ఆ మాఫియాకి సపోర్ట్ చేస్తున్న రెవెన్యూ సిబ్బంది ఎవరైనా ఉంటే పద్ధతి మార్చుకోండి అని చెప్పి కూడా గూడూరు కాన్స్టిట్యున్సీలో తెలియజేస్తున్నాం. గతంలో వాళ్ళకి మీరు సపోర్ట్ చేసిన వాస్తవము అని అందరు కాదు, కొంతమంది రెవెన్యూ సిబ్బంది. ఇప్పుడు అలాంటి వాళ్ళు దయచేసి మార్చుకోండి, మార్చుకోకపోతే మాత్రం ఆ పాత కేసులు ఈ 2 పడతామైపోయినా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మీ గ్రామాల్లో ఎక్కడైనా సరే రేషన్ షాపు నడవకపోతే ఉదయం చిట్టమూరు నుంచి ఒకరు ఫోన్ చేశారు, మా అరవపాలెం మా ఊర్లో చనిపోయారయ్యా, అది బీవీ లేదని చెప్పారు. అలాంటివి ఉంటే దయచేసి నియోజకవర్గం నాయకులు మా దృష్టికి తీసుకురాండి. మేము కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి ఆ లోకల్ ఉన్నటువంటి ఎంఆర్ఓలు మన ఇక్కడ ఉన్నటువంటి మా సబ్ కలెక్టర్ దృష్టికి వెళ్ళి అవన్నీ కూడా ఫిలప్ చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే నేను చెప్పేది ఒకటి, ఎంఆర్ఓలందరికీ కూడా ఈరోజు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఇది. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ డీలర్ అయినా అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని మా వాళ్ళని పిలిపించాలా, పిలిపించకుండా ఇష్ట ప్రకారంగా ఆయన సరుకులు డిస్ట్రిబ్యూట్ చేస్తే కుదిరే కథ కాదు. ఇది నేను స్ట్రాంగ్గా చెప్తున్నా. దానికి సంబంధించిన బాధ్యత ఎంఆర్ఓలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడ సరే ఏ గ్రామంలో సరే రేషన్ షాప్ దగ్గరికి ఖచ్చితంగా లోకల్గా ఉన్నటువంటి మా వాళ్ళని పిలిపించాలా, కూర్చోబెట్టాలి. సర్పంచ్ పిలిపించండి, ఆ ఎంపీసీని పిలిపించండి, అలాగే జెడ్పీసీ గారు ఏ పార్టీ అందరూ పిలిపించండి, ఇబ్బంది ఏం లేదు. అయితే మా వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. అట్లా లేకుండా ఉంటే ఇబ్బంది పడతారని చెప్పి. ఎందుకంటే మా గవర్నమెంట్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మా వాళ్ళు లేకుండా మీ ఇష్ట ప్రకారంగా మీరు చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. మీరు అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్తారా? మీరు మళ్ళీ ఏం చెప్తారో మళ్ళీ ఇది జగన్మోహన్ ఇచ్చాడమ్మా మేము వేస్తున్నామా అని చెప్తారు. అది కుదిరే కథ కాదు. అట్టగాన మాకేదన్నా కంప్లైంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విషయం పైన కలెక్టర్ గారు రిపోర్ట్ చేస్తామని చెప్పి డీలర్లందరూ కూడా మళ్ళీ